భద్రాచలం రాములోరి కళ్యాణానికి సర్వం సిద్ధమవుతుంది. శ్రీరామనవమి కళ్యాణోత్సవ పనులు 80% వరకు పూర్తయ్యాయన్నారు ఆలయ ఈవో రమాదేవి. ఈ ఏడాది 1,00,000 మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. ఎండల తీవ్రత నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చలువ పందిళ్లు ఏర్పాటు చేశామన్నారు. సీతారాముల వారి కళ్యాణ మహోత్సవానికి గత ఏడాది కంటే ఈ ఏడాది ప్రత్యేక ఏర్పాట్లు చేశామంటున్న ఆలయ ఈవో రమాదేవితో మా ప్రతినిధి మహేందర్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. భద్రాద్రి రామయ్య సన్నిధిలో శ్రీరామనవమికి సంబంధించి ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. మొత్తం అధికారులు కూడా దగ్గరుండి సంబంధించి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈవో రమాదేవి ఆధ్వర్యంలో కూడా ఏ ఏర్పాట్లకు సంబంధించి జరుగుతున్నాయి. ఈసారి సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యే అవకాశాలున్న నేపథ్యంలో దానికి తగ్గట్లు కూడా ఇక్కడ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఏర్పాట్లు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతోని ఈవో రమాదేవి గారు మనకు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ఏర్పాట్లు ఎట్లా జరుగుతున్నాయి? ఈసారి ఎంతమంది భక్తుల వరకు వచ్చే అవకాశాలున్నాయి? జై శ్రీరామ్. శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానం భద్రాచలం భద్రాద్రి కొత్తగూడెం దక్షిణ అయోధ్యగా విరాజిల్తూ రోజు రోజుకు అభివృద్ధి చెందుతూ ఉంది, మనందరికీ తెలుసు. అయితే ఈ దేవాలయానికి ఎప్పటి నుంచో 400 చరిత్ర ఉంది. చాలామంది భక్తులు వస్తుంటారు. అందులో ఎదురు చూసేది ముక్కోటి శ్రీరామనవమి. అంటే మేజర్ ఫెస్టివల్లో శ్రీరామనవమికి సంబంధించి ప్రపంచమంతా కూడా ఎదురు చూస్తుంటారు. రాములవారి కళ్యాణం అనగానే మన కళ్యాణం మాత్రమే గుర్తొస్తుంది. కాబట్టి ఖచ్చితంగా సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణానికి పెద్ద ఎత్తున భక్తులు, అంటే ఈసారి 50,000 నుంచి 60,000 మంది వరకు మనం ఆశిస్తున్నాము. స్టేడియం చుట్టూతా బయట కూడా పెద్ద ఎత్తున భక్తులు ఉంటారని వారికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అన్ని గత సంవత్సరం కంటే కూడా ఇంకా మెరుగ్గా చేయాలి, వరకు వచ్చేవారు అనే ఉద్దేశంతో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో 2 మీటింగ్స్ కూడా మనకు జరుపుకోవడం జరిగింది. అలాగే మన మినిస్టర్ గారు, మనం సీఎం గారి దగ్గర కూడా మనం ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేయాలో కూడా మన అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కూడా జరిగింది. దీనికి సంబంధించి మీకు అందరికీ తెలుసు, దేవాలయంలో ఉన్నటువంటి వచ్చే భక్తులకు ఏర్పాట్లు. రెండవది స్టేడియం. మిథిలా స్టేడియంకి వచ్చేటువంటి భక్తుల కోసం గత సంవత్సరం లాగే మరి ఇంకా మెరుగ్గా మనం చలవ పందిళ్ళు వచ్చే మార్గ మధ్యం నుంచి మొదలుపెట్టి చలవ పందిళ్ళు వేసుకుంటున్నాము. వారికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా మీరు చూస్తున్నారు. మనం 30వ తారీఖు తర్వాత 2, 3 వరకు కూడా పూర్తయ్యే పనులు ఉంటాయి. కొన్ని చివరి క్షణం వరకు కూడా అన్ని ఆల్మోస్ట్ 80% పనులు మనం పూర్తి చేసుకోవడం కూడా జరిగింది. అలాగే ఇక్కడికి వచ్చేటువంటి భక్తుల కోసం 26 సెక్టార్లను మనం మిథిలా స్టేడియంలో చేసుకున్నాము. వచ్చే భక్తులకు నీడనివ్వడమే కాదు, మంచినీటి సౌకర్యం భద్రాద్రి జలప్రసాదం ద్వారా కూడా మనం అందజేస్తున్నాము. సేవా సంస్థలు బయట ఇచ్చినప్పటికీ మనం గుడి చుట్టూత కానీ, గుడిలో కానీ, లేదా మన మిథిలా స్టేడియంలో కానీ వారికి మంచినీరు, మజ్జిగ అట్లాంటివి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం మనం. అలా ఈవో రమాదేవి గారు చెప్తున్నారు. అంటే మొత్తం నవమికి సంబంధించి కూడా ఏర్పాట్లన్నీ చురుకుగా సాగుతున్నాయి. స్థానిక మాత్రం దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రి పవిత్ర పుణ్యక్షేత్రంలో మాత్రం నవమికి సంబంధించిన ఏర్పాట్లు మాత్రం వైభవంగా కొనసాగుతున్నాయి. కెమెరా పర్సన్ సతీష్తో మహేంద్ర సాక్షి, భద్రాచలం.